హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం టాపిక్ ఏంటిది అని అంటే ప్రిపోజిషన్స్. ప్రీపొజిషన్. పొజిషన్ అని అంటే స్థితి, ప్రీ అంటే ముందు. అంటే ఈ యొక్క ప్రిపోజిషన్స్ అనేటువంటివి ముందు ఉండేటువంటి పదాలు. దేనికి ముందు ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ప్రిపోజిషన్స్ అనేటువంటి ఈ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి, అతి ముఖ్యమైనటువంటిది, అన్నిటిలో కంటే కూడా కొద్దిగా కష్టమైనటువంటిది. సో ప్రిపోజిషన్స్ని కరెక్ట్గా యూజ్ చేయడం వస్తే మనకు ఇంగ్లీషు బాగా వచ్చినట్టు. అందుకే ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత బాగా మనకు అలవాటైతూ అర్థమవుతూ ఉంటాయి. ఈ యొక్క వీడియో లెసన్లో ప్రిపోజిషన్స్ గురించి మనం ఒక ఐడియా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఎలా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియో లెసన్లో మనం చర్చిస్తాం. Preposition is also a word. It has a relationship between two words. రెండు పదాల మధ్యలో రిలేషన్షిప్ను కలిగి ఉండేటువంటిదే ప్రిపోజిషన్. అంటే ఒక సెంటెన్స్లో ఉండేటువంటి పదాలలో ముఖ్యమైనటువంటి రెండు పదాల మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది. మనం ఇక్కడ చూపించాము. ఒక నౌన్కి ఇంకొక నౌన్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ కావచ్చు, ఒక వర్బ్కి ఇంకొక నౌన్ ఆర్ ప్రొనౌన్కి మధ్యలో ఉండే రిలేషన్ కావచ్చు, లేదు అంటే ఒక అడ్జెక్టివ్కి ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ని చెప్పేటువంటిదే ప్రిపోజిషన్ అని అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసి ఉంటారు సెంటెన్సెస్లో ఎట్, ఇన్, ఆఫ్, బై, ఫర్ అనేటువంటివి కొన్ని రకాలైనటువంటి ప్రిపోజిషనల్ వర్డ్స్. వీటిని మనం సెంటెన్సెస్లో ఈ రిలేషన్ ఎట్లా ఉంటుంది కొన్ని వాక్యాల ద్వారా చూద్దాం. ఇక్కడ ఉండేటువంటి సెంటెన్సెస్లో చూస్తే ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఎ బాల్ అన్నటువంటి సెంటెన్స్లో విత్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషను ప్లేయింగ్ అనేటువంటి వర్బ్కి బాల్ అనేటువంటి నౌన్కి మధ్యలో ఉండే రిలేషన్ని చెప్తా ఉంది. అట్లాగే రెండవ సెంటెన్స్లో చూస్తే హీ కిక్డ్ ద బాల్ ఇన్ టు ద గోల్ అని అన్నాడు. ఇక్కడ బాల్ అనేటువంటి ఈ నౌన్కి గోల్ అనేటువంటి ఈ నౌన్కి మధ్యలో రిలేషన్ని ఇంటూ అనేటువంటి ప్రిపోజిషను చెప్తూ ఉంది. అలాగే మూడవ సెంటెన్స్లో చూస్తే మై సన్ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఫాండ్ అని అంటే ఇష్టపడు. ఫాండ్ అనేటువంటిది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్కి ఇక్కడ ఉండేటువంటి నౌన్ అయినటువంటి స్వీట్స్కి మధ్యలో రిలేషన్ని ఏం చెప్తుంది అని అంటే ఆఫ్ అనేటువంటి పదం చెప్తూ ఉంది. కాబట్టి ఈ పదాన్ని ప్రిపోజిషన్ అని అంటాం. ఇట్లా ప్రిపోజిషన్స్ అనేటువంటి పదాలు ఒక నౌన్కి ఇంకొక నౌన్కి, లేదంటే ఒక వర్బ్కి ఇంకో నౌన్కి, అదేవిధంగా ఒక అడ్జెక్టివ్కి ఒక నౌన్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ని చెప్తూ ఉంటాయి. ఈ మూడు ఎగ్జాంపుల్స్లో మనం ఇంకొక పాయింట్ను కూడా గమనించవచ్చు. ఇక్కడ ఉండేటువంటి ప్రిపోజిషన్స్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. ప్రిపోజిషన్స్ అనేటువంటివి చాలా బ్రాడ్గా 4 టైప్స్లో మనం తెలుసుకోవచ్చు. అవి ఒకటి సింపుల్ ప్రిపోజిషన్స్, సెకండ్ వన్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్, థర్డ్ వన్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్, వీటిని ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని కూడా అంటారు.
ఫోర్త్ వన్ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్. ఈ విధంగా 4 రకాలైనటువంటి ప్రిపోజిషన్స్ ఉంటాయి. అవి ఏవేవి అని ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. సింపుల్ ప్రిపోజిషన్స్ అనేటువంటి వాటిని సింగిల్ వర్డ్ ప్రిపోజిషన్స్ అని అంటారు. అంటే ఒకే ఒక్క పదంలో ఉంటాయి ఇవి. మరి జనరల్గా చాలాసార్లు సెంటెన్సెస్లో వీటిని చూస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం, కానీ ఇవే ప్రిపోజిషన్స్ అనేటువంటిది మనకు తెలియదు. కానీ ఈ ప్రిపోజిషన్స్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము వాటి యొక్క రియల్ మీనింగ్లోనే ఉన్నటువంటి మీనింగ్లోనే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మాత్రం తేడాగా ఉంటాయి. ఎప్పుడు అనేది చూద్దాం. వాటికంటే ముందు సింపుల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్లో మీరు చూస్తే ఎట్, బై, ఫ్రమ్, ఇన్, ఆఫ్, అప్, ఆన్, విత్, త్రూ, టిల్, టు, ఇంటూ, డౌన్, నియర్, ఓవర్, అపాన్, అండర్, అవుట్, ఆఫ్టర్, ఎట్సెట్రా. ఇట్లా సింగిల్ వర్డ్లో ఉండేటువంటి అన్ని ప్రిపోజిషన్స్ని పక్కన ఇచ్చినటువంటి వాటి యొక్క తెలుగు మీనింగ్స్లోనే మనం వాడుతూ ఉంటాము. వీటి యొక్క యూసేజ్ని ఒకసారి చూద్దాం, సెంటెన్స్లో చూద్దాం. ఈ సెంటెన్సెస్లో మనం సింపుల్ ప్రిపోజిషన్స్ని అర్థంతో పాటుగా తెలుసుకుందాం. లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ త్రూ తెలుగు. త్రూ అనేటువంటిది ఇక్కడ సింపుల్ ప్రిపోజిషన్. అయితే ఈ ప్రిపోజిషను త్రూ అంటే మీనింగ్ ద్వారా, గుండా అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అయితే ఇంగ్లీష్ గ్రామర్ని తెలుగు ద్వారా నేర్చుకోండి అనేటువంటిది ఇది మీనింగ్. ద ర్యాట్ వాజ్ కాట్ ఇన్ ద ట్రాప్. ఇన్ అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్. ఇన్ అంటే లోపల అనేటువంటి మీనింగ్ ఉందన్నాం. సో ర్యాట్ అనేటువంటిది ట్రాప్లో పట్టుబడ్డది, ట్రాప్లో ఇరుక్కున్నది. లో అన్నటువంటి మీనింగ్లో వాడుతున్నాం. యూ కెన్ మీట్ మీ ఆఫ్టర్ 10 AM. ఆఫ్టర్ అనేటువంటిది తర్వాత, 10 గంటల తర్వాత కలువు. సో తర్వాత అనేటువంటి దాని యొక్క ఉన్న మీనింగ్లోనే వాడుతున్నాం. సబ్మిట్ యువర్ సర్టిఫికేట్స్ విత్ ఎ కాపీ ఆఫ్ ఆధార్ అని అన్నాం. విత్ అని అంటే కలుపుకొని, తో అని అన్నట్టు, దాంతో పాటుగా అని అన్నట్టు. సో ఆధార్ యొక్క కాపీతో సర్టిఫికెట్స్ని సబ్మిట్ చెయ్యి. సో ఈ విధంగా సింపుల్ ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ వాటికి ఉన్నటువంటి మీనింగ్లోనే వాడబడతాయి. వీటి మీనింగు అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్లో చేంజ్ అవుతుంది. చూద్దాం. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అనేటువంటివి జనరల్గా ఒక నౌన్కు లేదంటే యాడ్జెక్టివ్కు ముందు ఆన్, బై, ఇన్ అని చేర్చడం వల్ల ఆల్మోస్ట్ అవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవి కూడా చాలా మటుకు మనము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. అక్కడ మనకు లిస్ట్లో ఇచ్చినటువంటి వాటి ప్రకారంగా అబౌట్, అక్రాస్, అబౌవ్, అలాంగ్, అమిడిస్ట్, ఎమాంగ్, ఎమాంగెస్ట్, అరౌండ్, బిఫోర్, బిసైడ్, బిట్వీన్, బియాండ్, ఇన్సైడ్, అవుట్సైడ్, అండర్నిత్, వితిన్, వితౌట్ అన్నటువంటివి వాటి యొక్క అర్థాలతోటి లిస్ట్లో ఇవ్వడం జరిగింది. వీటిని కూడా సెంటెన్సెస్లో వాడినప్పుడు వాటి యొక్క మామూలు అర్థాల్లోనే మనము వాడుతూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని సెంటెన్సెస్ని మనం ఎగ్జాంపుల్స్గా చూద్దాము. షీ స్వామ్ అక్రాస్ ద రివర్. స్వామ్ అంటే ఈదింది. ఎక్కడ అంటే అక్రాస్ అంటే నదికి అడ్డంగా, ఇటు నుంచి అటువైపు అని అన్నట్టు. అందుకు దీని యొక్క మీనింగ్లోనే వాడడం జరిగింది. అక్రాస్ ఈజ్ ప్రిపోజిషన్. అట్లాగే దే ఆర్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. అలాంగ్ అంటే వెంబడి, ఒకదాని వెంట అని అన్నట్టు. సో రోడ్ వెంట నడుస్తూ ఉన్నారు.
దే ఆల్వేస్ క్వారల్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అమాంగ్ అని అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళే, అమాంగ్ దెమ్సెల్వ్స్. సో వారిలో వాళ్ళే కొట్లాడుకుంటూ ఉన్నారు అనేటువంటిది. అమాంగ్ అనేటువంటిది ఇక్కడ కాంపౌండ్ ప్రిపోజిషన్. ఇట్లా కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కూడా సింపుల్ ప్రిపోజిషన్స్ మాదిరిగానే వాటి యొక్క ఉన్న అర్థంలో సెంటెన్స్లో వాడబడుతూ ఉంటాయి. మూడవది ఫ్రేజ్ ప్రిపోజిషన్స్లో మనకి ఇక్కడ రెండు ప్రిపోజిషన్స్ రెండు పదాలుగా ఉంటుంది, ఒక ప్రిపోజిషన్ ఉంటుంది దాంతో, లేదంటే రెండు ప్రిపోజిషన్స్ కలిసి కూడా ఉండవచ్చు. రెండు పదాలు, రెండు కంటే ఎక్కువ పదాలుగా ఉండేటువంటి దాన్ని ఫ్రేజ్ అని అంటారు. అందులో ముఖ్యమైనటువంటిది ప్రిపోజిషన్ ఉండాలి. ఒకటి ఉండవచ్చు, రెండు ఉండవచ్చు. అటువంటి పదాల సముదాయం ఫ్రేజ్గా ఉంటుంది. ఆ ఫ్రేజ్లో ప్రిపోజిషను మెయిన్గా ఉంటే దానిని ఫ్రేజ్ ప్రిపోజిషన్ అని అంటారు. అలాంగ్ విత్, అలాంగ్ అనేది ఒక ప్రిపోజిషను, విత్ అనేటువంటిది ఒక ప్రిపోజిషను, కలిస్తే అలాంగ్ విత్. అలాంగ్ విత్ అన్నా కానీ మీనింగ్ ఏంటి అని అంటే కలిపి అని అన్నట్టు. ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్నటువంటి దాంట్లో ఆన్ ఆఫ్ రెండు ప్రిపోజిషన్స్ ఇంకో పదంతో వచ్చాయి. ఆన్ బిహాఫ్ ఆఫ్ అని అంటే ఇక్కడ వాటి యొక్క లిటరల్ మీనింగ్ అనేటువంటిది ఉండదు. మనం ఆన్ అంటే పైన, ఆఫ్ అంటే యొక్క అన్నటువంటిది కాకుండా ఈ యొక్క ఫ్రేజ్ ప్రిపోజిషన్లో మొత్తాన్ని కలిపి ఒక అర్థంగా వాడతాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ అని అంటే తరఫున అని అన్నట్టు. అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాడుతూ ఉంటాం. నా తరఫున మీకు ఇది గిఫ్ట్గా ఇస్తున్నాను, మా స్టాఫ్ అందరి తరఫున నేను మీకు ఈ గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మై స్టాఫ్ ఐ గివ్ దిస్ గిఫ్ట్, ఐ ప్రజెంట్ దిస్ గిఫ్ట్ అనేటువంటిది చెప్తూ ఉంటాం. అట్లా ఫ్రేజ్ ప్రిపోజిషన్స్లో ఒక్కొక్క ప్రిపోజిషన్ని విడివిడి అర్థంలో కాకుండా కంబైన్డ్గా తీసుకుంటాం. అట్లాగే అవే ఫ్రమ్, బికాజ్ ఆఫ్ అని అంటే ఒక కారణం చెప్పడానికి. అట్లాగే ఇన్ అడిషన్ టు అంటే టు అన్నట్టే కలుపుకొని అని అన్నట్టు, ఇన్ అడిషన్ టు అన్నట్టు. అగ్రియబుల్ టు అంటే అగ్రీ అని అన్నట్టు. ఆన్ అకౌంట్ ఆఫ్ అని అంటే ఆ కారణం చేత, అంటే ఏదో ఒక కారణం వల్ల అన్నట్టు. సో ఇట్లా ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అక్కడ లిస్టులో ఇచ్చినటువంటి వాటిల్లో అన్నీ కూడా ఒక పదాల సముదాయంగా ఉంటాయి, కానీ అవి ఒక హోల్ మీనింగ్ని కలిగి ఉంటాయి అన్నట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ విత్ రెఫరెన్స్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్, ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కొరకు, ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే బదులుగా, దానికి బదులుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందర, ఇన్ వ్యూ ఆఫ్ అని అంటే ఆ యొక్క ఉద్దేశంతో. సో ఇట్లా ఈ యొక్క వీటి యొక్క ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ యొక్క మీనింగ్స్ అనేటువంటివి మీకు డిక్షనరీలో దొరుకుతూ ఉంటాయి. వీటిని కూడా మనము సెంటెన్సెస్లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ కొంచెం సింపుల్ ప్రిపోజిషన్స్కి దగ్గరగా ఉండేటువంటి మీనింగ్తో ఇవి ఉంటూ ఉంటాయి. ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ని మనం సెంటెన్సెస్లో చూస్తే, షీ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బోర్డ్ అని అంటున్నాము. ఇన్, ఆఫ్ రెండు సింపుల్ ప్రిపోజిషన్స్, కానీ ఫ్రంట్ అనేటువంటి పదంతో కలిపి ఒక పదాల సముదాయంగా ఉంది. అందులో మేజర్గా ఉండేటువంటిది కీవర్డ్ ఒక ప్రిపోజిషన్, కాబట్టి దాన్ని ఫ్రేజ్ ప్రిపోజిషన్ అని అంటున్నాం మనం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని అంటే దీని యొక్క మీనింగ్ విడివిడిగా కాదు, అభిముఖంగా అని అంటాం. అభిముఖంగా అంటే ఎదురెదురుగా, ఈ విధంగా ఇట్లా ఉంటే, బోర్డు ఇట్లా ఉంటే ఇట్లా కూర్చో. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని అన్నట్టు, ముందు, అభిముఖం అని అన్నట్టు. అట్లాగే ఇట్ ఈజ్ డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లమ్స్. డ్యూ టు అనేటువంటిది ఇక్కడ సింపుల్ ప్రిపోజిషన్. డ్యూ అనేటువంటి ఈ యొక్క పదంతో కలిసి అది ఏమైంది అనంటే ఫ్రేజ్గా మారింది, ఫ్రేజ్ ప్రిపోజిషన్గా మారింది.
సో డ్యూ టు అని అంటే ఆ యొక్క కారణం చేత, అందువలన అని అన్నట్టు. సో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కారణం వల్ల ఏమైంది అని అంటే వీడియో లెసన్ని ఇంకా అప్లోడ్ చేయలేదు అనేటువంటిది. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో ఆన్ అకౌంట్ ఆఫ్ కృష్ణాష్టమి అని అన్నాం. అంటే కృష్ణాష్టమి కారణంగా, ఆన్ అకౌంట్ ఆఫ్ అని అంటే ఒక కారణంతో, ఒక నెపంతో అని అన్నట్టు. ఈ కారణం వల్ల ఈరోజు సెలవు. సో ఈ విధంగా ఫ్రేజ్ ప్రిపోజిషన్స్లో మనం ఇండివిజువల్గా ఉండే వర్డ్స్ యొక్క మీనింగ్ని తీసుకోం. కంప్లీట్గా హోల్ మీనింగు దానికి ప్రత్యేకంగా ఉంటుంది. అందులో ఆ ఫ్రేజ్లో అంటే పదాల యొక్క సముదాయంలో మెయిన్గా ఉండేటువంటి పదం ఒక సింపుల్ ప్రిపోజిషన్ ఉంటుంది. ఒకటి ఉండవచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు. ఇది ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్లో చిట్ట చివరిది అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్. అప్రాప్రియేట్ అని అంటే సరి సమానమైనటువంటిది, సరితూగేటువంటిది, సరిగ్గా సరిపోయేది అని అర్థం. అంటే ఇక్కడ ప్రిపోజిషను ఒక వర్డ్ను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిపోజిషన్ యొక్క రిలేషన్షిప్ మనం 3 పదాలతో, 3 పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో ఉంటుంది అని చెప్పుకున్నాం. వర్బ్స్తో కావచ్చు, నౌన్స్తో కావచ్చు, అడ్జెక్టివ్స్తో కావచ్చు. వీటి యొక్క రిలేషన్షిప్ ఇంకొక నౌన్ తోటి కానీ ప్రనౌన్ తోటి కానీ ఏంటిది అని చెప్తుంది. కానీ సటన్ వర్డ్స్ టేక్ సటన్ ప్రిపోజిషన్స్. అంటే కొన్ని రకాలైనటువంటి వర్బ్స్ ప్రత్యేకంగా కొన్నిటిని మాత్రమే ప్రిపోజిషన్స్ని తీసుకుంటాయి. కొన్ని నౌన్స్ కొన్ని రకమైనటువంటి ప్రిపోజిషన్స్ మాత్రమే తీసుకుంటాయి. అవి ఎప్పటికీ మారవు, ఎక్కడొచ్చినా కానీ అవి ఎట్లాగే ఉంటాయి. అట్లాగే అడ్జెక్టివ్స్ కూడా కొన్ని సటన్ ప్రిపోజిషన్స్నే ఫాలో అవుతాయి. వాటినే మనం అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అని అంటాము. ఇక్కడ లిస్ట్లో చూస్తే అగ్రీ అనేటువంటి వర్బ్ ఎప్పుడు టు అనేటువంటిది ఫాలో అవుతుంది, టుతో వస్తుంది. అట్లా వచ్చినప్పుడు అక్కడ సమ్వన్ అంటే ఒక వ్యక్తి అనేటువంటిది ఆబ్జెక్ట్గా ఉంటుంది, అంటే ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్గా. అట్లాగే కంపేర్ టు, కంపేర్ విత్. కంపేర్ అనేటువంటిది రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుంటుంది. ఒక్కోసారి సందర్భాన్ని బట్టి ఒక్కోసారి కంపేర్ టు వస్తుంది, ఒక్కోసారి కంపేర్ విత్ వస్తుంది. నెక్స్ట్ డిపెండ్ ఎప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటుంది. డిఫర్ ఫ్రమ్, లాఫ్ ఎట్. సో ఈ విధంగా ఎప్పుడూ కూడా ఈ యొక్క వర్బ్స్ వాటి తర్వాత ఉండేటువంటి ప్రిపోజిషన్స్ మారవు, అవి ఫిక్స్డ్గా అట్లాగే ఉంటాయి. అట్లాగే నౌన్స్ విషయానికి వస్తే కెపాసిటీ ఫర్, కంట్రోల్ ఆఫ్, డిజైర్ ఫర్, డౌట్ అబౌట్, ఫెయిత్ ఇన్, నాలెడ్జ్ ఆఫ్, హంగర్ ఇన్. అట్లా పేమెంట్ ఫర్. అంటే ఈ పేమెంట్ వస్తే ఆ నౌన్ వచ్చింది అని అంటే సెంటెన్స్లో ఇక దాని తర్వాత డెఫినెట్గా ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాల్సిందే, అందులో ఎలాంటి చేంజ్ ఉండదు. అట్లాగే అడ్జెక్టివ్స్లో కూడా గుడ్ ఎట్, పూర్ ఇన్, బ్యాడ్ ఇన్, ఫాండ్ ఆఫ్, గ్రేట్ఫుల్ టు, జెలస్ ఆఫ్, మ్యాడ్ ఎట్ అనేటువంటివి ఇవి సెంటెన్సెస్లో ఫిక్స్డ్గా వచ్చేటువంటి వాటిని అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ అని అంటారు. ప్రాక్టీస్ కొరకు మనం కొన్ని క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే, దిస్ బిల్డింగ్ బిల్ట్ డాష్ బ్రిక్స్. ఇక్కడ బిల్ట్ అనేటువంటి వర్బ్కి బ్రిక్స్కి మధ్యలో సంబంధాన్ని చెప్పేటువంటి ప్రిపోజిషన్ కావాలి. ఇది విత్ అని ఉండాలి ఇక్కడ, ఎందుకంటే ఈ వీటి యొక్క యూసేజెస్ కొన్ని ఉంటాయి. విత్ అని అంటే బ్రిక్స్తో కట్టబడింది అని అన్నట్టు. రెండో దాంట్లో ద ప్రిన్సిపల్ ప్రిసైడెడ్ డాష్ ద మీటింగ్ అనేటువంటిది. ఇక్కడ ప్రిసైడెడ్ అనేటువంటిది వర్బ్. ఈ వర్బ్ తర్వాత ఫిక్స్డ్గా వచ్చేటువంటి ఒక ప్రిపోజిషన్ ఉంటుంది, అది ఓవర్, ఓవిఈఆర్, ఓవర్. సో ఇది అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ కిందికి వస్తుంది. మూడో దాంట్లో హీ సెడ్ దట్ సీక్రెట్ డాష్ సక్సెస్ లైస్ ఇన్ హార్డ్ వర్క్ అని అన్నాడు.
సీక్రెట్ అనేటువంటిది ఇక్కడ నౌన్. ఈ నౌన్ తర్వాత కూడా అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ ఒకటి వస్తుంది. సీక్రెట్ తర్వాత ఎప్పుడు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉంటుంది. అట్లాగే 4వ ప్రే డాష్ గాడ్ అని అన్నాడు. ప్రే అనేటువంటిది వర్బ్, ప్రార్థించడము. ప్రే అనేటువంటి వర్బ్ తర్వాత ఎప్పుడు అప్రాప్రియేట్ ప్రిపోజిషను టు అనేది రావాలి. సో ప్రే టు అనేటువంటిది కాంబినేషన్, అది ఎప్పుడు మారదు. సీక్రెట్ ఆఫ్ అనేటువంటిది, ప్రిసైడెడ్ ఓవర్. సో ఇవన్నీ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్. 5th చూస్తే దే వర్ టాకింగ్ డాష్ సంథింగ్. టాకింగ్ అబౌట్ సంథింగ్, టాకింగ్ ఓవర్ సంథింగ్. అంటే ఒక విషయం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అబౌట్ కానీ ఓవర్ కానీ మనము వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రిపోజిషన్స్ని కరెక్ట్గా వాడాలి అని అంటే వాటి యొక్క యూసేజెస్ని మనం గమనించాలి. ఎక్కువగా చదవటం వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి ప్రిపోజిషన్స్ వస్తున్నాయి, అవి అప్రాప్రియేటా, సింపులా, కాంపౌండా గమనిస్తూ వాటి యొక్క మీనింగ్ని కూడా మనం తెలుసుకుంటూ చదివితే యూసేజెస్ అనేటువంటివి కరెక్ట్గా అలవాటు అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నటువంటిది ప్రిపోజిషన్స్ గురించి ఒక ఐడియా మాత్రమే. అంటే ఏంటి ప్రిపోజిషన్ అంటే ఏంటిది, దాని సెంటెన్స్లో దాని యొక్క పార్ట్ ఏంటిది, ఏం పని చేస్తుంది, తర్వాత ఎలాంటి రకాలు ఉన్నాయి దాంట్లో, వాటిలో ఎలా గుర్తించడం, ప్రిపోజిషన్స్ ఏవేవి ఏ రకానికి చెందినవి అన్నటువంటివి మాత్రమే ఇక్కడ మీకు తెలపడానికి ఈ వీడియోలో ప్రయత్నం చేశాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని వస్తే అన్ని నోటిఫికేషన్స్ మీకే డైరెక్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.